మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాల్ని అన్నారం బ్యారేజీని సందర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టర్లను కోటీశ్వరుల్ని చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే వర్షాలకు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. బ్యాక్ వాటర్తో నష్టపోతున్న రైతులకు అండగా ఉంటానన్నారు ఎమ్మెల్యే వివేక్. ఇట్లా తీయాలి సార్. ఇప్పుడు ఇది రెయినీ సీజన్ కాబట్టి కొద్దిగా పాజిబుల్ ఆల్రెడీ ఇచ్చేసాం సార్. ఎస్టిమేషన్ రిప్రజెంటేషన్ ఒరిజినల్లీ వెంకటస్వామి గారు ఏదైతే కొట్లాడారో ప్రాణహిత చేవల అని, అది తుమ్మిడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్ళు వస్తే అక్కడ నుంచి అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టు. దాంతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన తెలంగాణలో ఇప్పించే సత్తా ఉండేది. దళితులకు 3 ఎకరాల భూమి, ఇవన్నీ కూడా ఈ 1,00,000 కోట్ల రూపాయలలో మనకు వచ్చేది. కలెక్టర్ గారు కూడా చెప్పాను, ఇట్లా ఉంది సిచ్యువేషను, మీరు టీంని పంపించమంటే వారు ఆర్డీఓ గారిని పంపించడం జరిగింది. డెఫినెట్లీ రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఒక నెల ఇక్కడక్కడ కావచ్చు, కానీ అందరికీ ఎక్కడైతే పంట నష్టపోయిందో అందరికీ నష్టపరిహారం ఇప్పించేలాగా చేపిస్తానని చెప్పి భరోసా ఇప్పిస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటా. కేటీఆర్కి అవగాహన లేదు. వారు చెప్పినట్టు అప్పుడు పంపు చేసినుంటే మళ్ళా ఎల్లంపల్లి గేట్స్ ఓపెన్ చేసి మళ్ళా ఆ నీళ్ళన్నీ వృధా అయిపోతుండే. అంటే ఈ కరెంట్ ఛార్జీలు ఎవరు కట్టాలి? అసలు కేటీఆర్కి పంపించాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పైసలు దోచుకొని తిన్నారు. ఇప్పటి వరకు 1280 టీఎంసీ నీళ్లు వాడుకునే ప్రాజెక్ట్ ఇది. ఇప్పటి వరకు కేవలం 260 టీఎంసీల నీళ్లు వాడుకోవడం జరిగింది. దాంట్లో కూడా సుమారు 200 టీఎంసీ నీళ్లు ఎల్లంపల్లి గేట్స్ ఓపెన్ చేయడం వలన ఆ నీళ్లు కూడా వృధా అయింది. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. మా యొక్క పంట పొలాలు కనీసం 150 ఎకరాల వరకు ఇప్పటి వరకు జరిగింది. గతంలో తీరు బ్యారేజ్ గేట్లు కనుక మూసుంటే ఇప్పటికీ పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ వస్తుండే అని మా రైతుల యొక్క అంచనా. ఇప్పుడు తీసి ఉండడం వలన ఎప్పటి వాటర్ అప్పుడు పోవడం వలన కొంత రైతుల యొక్క పంట నష్టాన్ని కాపాడినట్టు అయింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటి అని అంటే, ఈ మాత్రం కూడా డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి కింది వరకు ఒక 2 కిలోమీటర్ల వరకు కరకట్ట నిర్మిస్తే మాకు రైతులకు ఎల్లవేళలా సాయం చేసినట్టయితుంది. మా పంట భూములను మా పంట పొలాలను కాపాడినట్టయితుంది. అయితే నీరు చేయలే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి, నీరును ఒక్క డ్రాప్ కూడా పైకి లిఫ్ట్ చేయలే. ఇప్పుడు నిన్న నుంచి ఎన్ని లక్షల క్యూసెక్లు కిందికి వదులుతున్నారు. ఈ వాటర్ అంతా వర్షం ద్వారా వచ్చినాయే కదా, లిఫ్ట్ అవసరం లేదు కదా. ఇంతకుముందు లిఫ్ట్ చేసి ప్రాజెక్టులు నింపి ఒకేసారి వదిలితే 9, 10, 18 క్యూసెక్ల నీరు వచ్చేసి మా పంటల పొలాలు దాదాపు మోకాలు మంటి కట్టకపోయినాయి. ఇప్పుడు మా నష్టం ఎవరు పూరించాలి? ఆ నష్టాన్ని ఎవరు పూరించాలి? ఒక్క పైసా కాదు, 5 పైసల విలువ కూడా మాకు చెందలేదు ఇప్పటి వరకు. నష్టపోయినా తప్ప 1% కూడా లాభం లేదు. ఒక్కొక్క రైతు ఒక్కసారి కాదు 3 సార్లు వేశారు పంటలు, 3 సార్లు వేసి 3 సార్లు ముంచారు. టోటల్ గా చెప్పాలంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది ఒక ఫేక్, ఆలోచన రహితుడు చేసినటువంటి ఒక చెడ్డ పనిది. ఎట్టి పరిస్థితులలో దీని ద్వారా లబ్ధి పొందిన వాడు లాభపడ్డవాడు ఎక్కలేరు. అక్కడెక్కడో మల్లన సాగర్ దాకా పోతలేవు అనేది కేవలం ఎల్లంపల్లి నుంచి పోతున్నాయి తప్పితే ఇక్కడ నుంచి అయితే పోతలేవు. మరి ఏం చేస్తారో ఏమో కానీ కరకట్ట అనేది కొంతవరకు అవసరమే, కొంతవరకు ఉపయోగపడుతుంది. ఒక 2.5 కిలోమీటర్ల కింది కరకట్ట కడితే కొంత ఫ్లో తగ్గుతుంది. కాబట్టి దాన్ని మీద దృష్టిలో పెట్టుకోండి. బహుశా ఇది ఎట్టి పరిస్థితులలో మాకు నష్టం తప్పదు అనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి నాకు ఒక ఆలోచన కూడా ఉన్నది. ఏంటది? పెద్ద మొత్తంలో సుందరసాలను ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే అటువంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు రైతులకు ఉపయోగపడుతుందేమో. మరి దాని దిశగా చర్యలు ఇప్పుడు మునిగినాక చేసే బదులు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ సుందరసాల యొక్క భూముల నైపుణ్యత, భూముల వ్యవస్థ, రైతుల వ్యవస్థ అంతా మొత్తం మా ఎమ్మెల్యే గారికి మొత్తం తెలుసు. మా ఎమ్మెల్యే గారికి చెప్పని అవసరం లేదు. ఆయన సుందరసాల కడుపులో పెట్టుకున్నాడు సుందరసాలను. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఇంకొకటి ఏంది అని అంటే, ఇవాళ చూడండి లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మొన్న కేటీఆర్ గారు వచ్చి కనెపల్లి పంప్ హౌజులు స్టార్ట్ చేస్తాం. ఏడ కన్నెపల్లి పంప్ హౌజులు స్టార్ట్ చేస్తాడు. ఈ నీళ్ళు ఎటు పోతున్నాయి? జూన్లో కొడతారు, జూలైలో ఇడుస్తారు.
ఆ రకంగా మా భూములు 4 సంవత్సరాలు బట్టి మట్టి బుక్కినాం మా రైతులం అందరం. మామూలు వ్యవస్థ కాదు, మీటర్ లోతు కిందికి దిగిపోయి ఆ ఏరియా అయితే నానా బీభత్సం నాశనమైన ఈ భూములు. ఒక దాదాపుగా 5-6 ఫీట్ల లోతు కొట్టుకొని పోయినాయి సారవంతమైన భూములు. ఇంకొకటి, ఈ ప్రాజెక్టుతోని ఇప్పటి వరకు 1 NP లాభం కూడా జరగలేదు. చెప్పుడు పెద్దది, చేసేది తక్కువది. ఎందుకు అని అంటే అన్నారం బ్యారేజ్లో జూన్లో ఎప్పుడైనా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 మాసాలు 5 మాసాలు వర్షాలు పడతాయి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, నీరు కిందికి పోతున్నాయి. జూన్లో కొట్టుకొని జూలై ఎవరైనా నీళ్ళు వదిలిపెడతారా? పెట్టారు. ఇప్పుడు మన కేటీఆర్ గారు అన్నాడు 50,000 మంది రైతులతో వస్తాం మేము, కనెపల్లి పంప్ హౌస్లో ఆన్ చేసే అవసరమే ఎక్కడ వచ్చింది? ఇప్పుడే పోతున్నాయి కదా నీళ్ళు పోతున్నాయి కదా, ఇంకెక్కడ ఆన్ ఆల్రెడీ ఈ ప్రాజెక్టులకు అసలు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వేస్ట్ ప్రాజెక్టులు. దానికి మూల బిందువు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలాధారం. అక్కడ నుంచే నీరు లిఫ్ట్ అయితే తప్ప వేరే కాడ నుంచి లిఫ్ట్ కాదు. ఎంత చెప్పినా మేము రైతులం, టెక్నికల్గా చెప్పిందే నడుస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఎస్సీ గారు కానీ, డిఈ గారు కానీ, దీన్ని అయితే యాదగిరి సార్ అనే వ్యక్తికి దీనికి మొత్తం డాటా తెలుసు. ఏ రైతు ఎక్కడ మునిగితోడు పేరుతో సహా తెలుసు. దయచేసి ఆయన మొత్తం దీన్ని తొక్కి పెడతాండి ఎక్కడికి ఉన్నా కూడా. ఎస్సీ గారు కానీ, దీనికి సంబంధించిన ఈఎన్సీ వెంకటేశ్వర్లు, యాదగిరి, దీన్ని మొత్తం మా వ్యవస్థను కంగారు కలిపిందే వాళ్ళిద్దరు వ్యక్తులు. సభాముఖంగా చెప్తున్నా, దయచేసి మీరు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న అధికారులైనా కూడా మా ఎమ్మెల్యే గారికి ఖచ్చితమైన ఇక్కడ ఉన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించి చెప్పి మాకు తగిన న్యాయం చేపియాలి. మా ఎమ్మెల్యే గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి వాళ్ళకు మీరు కోఆపరేషన్ చేసి, మా ఎమ్మెల్యే గారు కోఆపరేషన్ చేసి ఇక్కడ ఉన్న విధి విధానాన్ని ఎట్లయితే ఏం జరుగుతుంది అనే దాన్ని చెప్పి మాకు న్యాయం చెప్పి